హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసే టీచర్స్కి యూజ్ అయ్యే ఒక 100 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్ క్లాస్ మొదలైంది, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది అని చెప్పినప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ద ఆన్లైన్ క్లాస్ యాజ్ స్టార్టెడ్. ద ఆన్లైన్ క్లాస్ యాజ్ స్టార్టెడ్. అందరూ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది, అందరూ క్లాస్లో జాయిన్ అవ్వండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ జాయిన్ ద క్లాస్. ఎవ్రీవన్ జాయిన్ ద క్లాస్. టైంకి క్లాస్లోకి రండి. టైంకి క్లాస్లో జాయిన్ అవ్వండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. జాయిన్ ద క్లాస్ ఆన్ టైం. జాయిన్ ద క్లాస్ ఆన్ టైం. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు లింక్ ఓపెన్ చేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఓపెన్ ద లింక్. ఓపెన్ ద లింక్. మీ పేరుతో లాగిన్ అవ్వండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. లాగిన్ విత్ యువర్ నేమ్. లాగిన్ విత్ యువర్ నేమ్. అందరూ రెడీనా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఈజ్ ఎవ్రీవన్ రెడీ. ఈజ్ ఎవ్రీవన్ రెడీ అంటే అందరూ రెడీగా ఉన్నారా అని. క్లాస్ మొదలు పెడదాం, క్లాస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్స్ అస్ స్టార్ట్ ద క్లాస్. లెట్స్ అస్ స్టార్ట్ ద క్లాస్ అంటే మనము క్లాస్ మొదలు పెడదాము అని. అటెండెన్స్ తీసుకుంటాను. ఆన్లైన్ క్లాస్లో కూడా అటెండెన్స్ తీసుకుంటాం కదా, అటెండెన్స్ తీసుకుంటాను అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ టేక్ అటెండెన్స్. ఐ విల్ టేక్ అటెండెన్స్. మీ పేరు చెప్పండి అంటాం, అప్పుడు ఇలా అనాలి. సే యువర్ నేమ్. సే యువర్ నేమ్ అంటే మీ పేరు చెప్పండి అని. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ప్రజెంట్ చెప్పండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. సే ప్రజెంట్. సే ప్రజెంట్. ఎవరు ఆబ్సెంట్. ఆబ్సెంట్ ఎవరయ్యారు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి. హూ ఈజ్ ఆబ్సెంట్. హూ ఈజ్ ఆబ్సెంట్. మైక్ మ్యూట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు ఫోన్లో మైక్ ఉంటుంది, మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం ఉంటుంది కదా, అప్పుడు మైక్ని మ్యూట్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. మ్యూట్ యువర్ మైక్. మ్యూట్ యువర్ మైక్. మైక్ని అన్మ్యూట్ చేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. అన్మ్యూట్ యువర్ మైక్. అన్మ్యూట్ యువర్ మైక్. కెమెరా ఆన్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టర్న్ ఆన్ యువర్ కెమెరా. టర్న్ ఆన్ యువర్ కెమెరా అంటే మీ కెమెరాని ఆన్ చేయండి అని. అదేవిధంగా కెమెరాని ఆఫ్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టర్న్ ఆఫ్ యువర్ కెమెరా. టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అంటే మీ కెమెరాని ఆఫ్ చేయండి అని. నా వాయిస్ వినిపిస్తుందా. మీకు నా వాయిస్ వినిపిస్తుందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ హియర్ మై వాయిస్. కెన్ యూ హియర్ మై వాయిస్ అంటే మీకు నా వాయిస్ వినిపిస్తుందా అని. క్లియర్గా వినిపిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ హియర్ క్లియర్లీ. కెన్ యూ హియర్ క్లియర్లీ అంటే మీకు క్లియర్గా వినిపిస్తుందా అని. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. మనం మాట్లాడేటప్పుడు మన మాటలతో పాటు సైడ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దెర్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. దెర్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఒక్కొక్కరు మాట్లాడండి. క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు మనం అందరూ ఒకేసారి మాట్లాడకండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అంటూ ఉంటాం, అప్పుడు ఇలా చెప్పాలి. స్పీక్ వన్ బై వన్. స్పీక్ వన్ బై వన్ అంటే ఒక్కొక్కరు మాట్లాడండి అని. క్లాస్ అటెన్షన్ పెట్టండి. క్లాస్ పైన శ్రద్ధ పెట్టండి. మేము చెప్పే క్లాస్ పైన శ్రద్ధ పెట్టండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పే అటెన్షన్ టు ద క్లాస్. పే అటెన్షన్ టు ద క్లాస్ అంటే క్లాస్ పైన అటెన్షన్ పెట్టండి అని. స్క్రీన్ చూడండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. లుక్ ఎట్ ద స్క్రీన్. లుక్ ఎట్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ని చూడండి అని. ఇది కనిపిస్తుందా. మనం స్క్రీన్ షేర్ చేస్తూ ఇది మీకు కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. కెన్ యూ సీ దిస్. కెన్ యూ సీ దిస్ అంటే ఇది మీకు కనిపిస్తుందా అని. స్క్రీన్ షేర్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్. ఐ యామ్ షేరింగ్ ద స్క్రీన్ అంటే నేను స్క్రీన్ని షేర్ చేస్తున్నాను అని.
చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. మనం ఏమైనా కామెంట్‌లో చెప్పాలనుకుంటే చాట్ బాక్స్ ఓపెన్ చేయండి అని చెప్తాం గదా! అప్పుడు ఇలా చెప్పాలి. ఓపెన్ ద చాట్ బాక్స్. ఓపెన్ ద చాట్ బాక్స్ అంటే కామెంట్ బాక్స్‌ని ఓపెన్ చేయండి అని. చాట్‌లో టైప్ చేయండి. అంటే చాట్ బాక్స్‌లో మీరేదైనా అడగాలనుకుంటే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. టైప్ ఇన్ ద చాట్. టైప్ ఇన్ ద చాట్ అంటే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి అని. రైజ్ హ్యాండ్ ఆప్షన్ వాడండి. రైజ్ హ్యాండ్ ఆప్షన్ అంటే మనం క్లాస్‌లో అయితే పిల్లలకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడకుండా ఒకళ్ళు చెయ్యి పైకెత్తి చెప్పండి అని అంటూ ఉంటాం కదా! ఇది ఆన్‌లైన్ క్లాస్ కాబట్టి ఆన్‌లైన్‌లో చెయ్యి పైకెత్తే ఆప్షన్‌నే మనం రైజ్ హ్యాండ్ ఆప్షన్ అంటాము. మీరేదైనా చెయ్యి చెప్పదలుచుకుంటే రైజ్ హ్యాండ్ ఆప్షన్‌ని వాడండి అని అంటూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. యూజ్ రైజ్ హ్యాండ్ ఆప్షన్. యూజ్ రైజ్ హ్యాండ్ ఆప్షన్ అంటే రైజ్ హ్యాండ్ ఆప్షన్‌ని యూజ్ చేయండి అని. నెట్ ఇష్యూ ఉంటే చెప్పండి. నెట్వర్క్ ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ నెట్వర్క్ ఇష్యూ. టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ నెట్వర్క్ ఇష్యూ అంటే మీకు ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే చెప్పండి అని. వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. ద వాయిస్ ఈజ్ బ్రేకింగ్. ద వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది అని. మళ్ళీ కనెక్ట్ అవ్వండి అని చెప్తాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ కనెక్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రీకనెక్ట్ అగైన్. రీకనెక్ట్ అగైన్. ఫోన్ కదలపకండి. ఫోన్ అటు ఇటు కదపకండి అని చెప్తూ ఉంటారు కదా! ఫోన్ కదపకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డు నాట్ మూవ్ ద ఫోన్. డు నాట్ మూవ్ ద ఫోన్ అంటే ఫోన్ని కదలపొద్దు అని. ఈరోజు టాపిక్ ఇది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టుడేస్ టాపిక్ ఈజ్ దిస్. టుడేస్ టాపిక్ ఈజ్ దిస్ అంటే ఈరోజు టాపిక్ ఇది అని. బుక్ ఓపెన్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. ఓపెన్ యువర్ బుక్. ఓపెన్ యువర్ బుక్ అంటే మీ బుక్‌ని ఓపెన్ చేయండి అని. మీ పుస్తకాన్ని ఓపెన్ చేయండి అని. పేజీ నెంబర్ చూడండి అని చెప్తాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. లుక్ ఎట్ ద పేజ్ నెంబర్. లుక్ ఎట్ ద పేజ్ నెంబర్ అంటే పేజీ నెంబర్ చూడండి అని. లైన్ ఫాలో అవ్వండి అంటే క్లాస్ చెప్పేటప్పుడు లైన్ చూడండి అని అంటూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్తాం. ఫాలో ద లైన్. ఫాలో ద లైన్ నేను చదువుతాను అంటే ఐ విల్ రీడ్. ఐ విల్ రీడ్ అంటే నేను చదువుతాను మీరు లైన్ ఫాలో అవ్వండి అని. మీరు చదవండి. నేను చదువుతాను అంటే ఐ విల్ రీడ్. మీరు చదవండి అన్నప్పుడు యు రీడ్. యు రీడ్. శబ్దంగా చదవండి. గట్టిగా చదవండి అంటూ ఉంటాం కదా! అప్పుడు ఇలా అనాలి. రీడ్ ఎ లౌడ్. రీడ్ ఎ లౌడ్ అంటే గట్టిగా శబ్దంగా చదవండి అని. నెమ్మదిగా చదవండి అంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. రీడ్ స్లోలీ. రీడ్ స్లోలీ. గట్టిగా చదవండి అన్నప్పుడు రీడ్ లౌడ్లీ. నెమ్మదిగా చదవండి అన్నప్పుడు రీడ్ స్లోలీ. స్పెల్లింగ్ చెప్పండి అంటూ ఉంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. టెల్ ద స్పెల్లింగ్. టెల్ ద స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ చెప్పండి అని. నోట్స్ రాయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ ద నోట్స్. రైట్ ద నోట్స్ అంటే నోట్స్ రాసుకోండి అని. అర్థమైందా అని అడుగుతాం కదా! అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ అండర్స్టాండ్. డిడ్ యూ అండర్స్టాండ్ అంటే మీకు అర్థమైందా అని. అర్థం కాలేదా అని కూడా అంటాం కదా! అప్పుడు మనం ఇలా అంటాం. డిడ్ నాట్ యూ అండర్స్టాండ్. డిడెంట్ యూ అండర్స్టాండ్. డిడ్ నాట్ యూ అన్న డిడెంట్ యూ అన్న సేమ్. డిడ్ నాట్ యూ అండర్స్టాండ్ అంటే అర్థం కాలేదా అని. ఉదాహరణ ఇస్తాను. మీకు అర్థమైందా అర్థం కాలేదా అన్నప్పుడు అర్థం కాలేదంటే ఉదాహరణ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటాం కదా! అప్పుడు ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యాన్ ఎగ్జాంపుల్. ఐ విల్ గివ్ యాన్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణలు ఇస్తాను అని. మళ్ళీ చెప్తాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ అంటే మళ్ళీ చెప్తానని. ప్రశ్న అడగండి, క్వెషన్ అడగండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఆస్క్ ఏ క్వెషన్. ఆస్క్ ఏ క్వెషన్ అంటే క్వెషన్ అడగండి నేను మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాము. సమాధానం చెప్పండి, ఆన్సర్ చెప్పండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ ద ఆన్సర్. టెల్ ద ఆన్సర్ అంటే ఆన్సర్ని చెప్పండి అని. ఇది సరైన సమాధానం. ఇది కరెక్ట్ ఆన్సర్ అంటూ ఉంటాం కదా! స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అంటాం కదా! అప్పుడు ఇలా అనాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాదు ఇది తప్పు ఆన్సర్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అంటే ఇది తప్పు సమాధానము, ఇది రాంగ్ ఆన్సర్ అని. మళ్ళీ ప్రయత్నించండి. పిల్లలు రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు మళ్ళీ ట్రై చేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ట్రై అగైన్, ట్రై అగైన్. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ముఖ్యమైనది అని. పరీక్షకు వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామ్. దిస్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే ఇది పరీక్షలో వస్తుంది, మళ్ళీ ప్రయత్నించండి, చాలా ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ కింద అండర్లైన్ చేయండి, ఆ క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి, ఇలా అంటూ ఉంటాం కదా, వాటిని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. అండర్లైన్ చేయండి అన్నదాన్ని అండర్లైన్ ఇట్, అండర్లైన్ ఇట్. నోట్ డౌన్ చేయండి, నోట్ డౌన్ చేసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నోట్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. గుర్తుంచుకోండి అన్నప్పుడు రిమెంబర్ దిస్, రిమెంబర్ దిస్ అంటే దీన్ని మీరు గుర్తుంచుకోండి అని. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్గా వినండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ. క్లాస్ మిస్ చేయకండి, క్లాస్ని మిస్ చేసుకోకండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ మిస్ ద క్లాస్, డోంట్ మిస్ ద క్లాస్. డు నాట్ మిస్నే మనం డోంట్ మిస్ ద క్లాస్ అని చెప్తాము. రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, క్లాస్కి రోజు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. అటెండ్ రెగ్యులర్లీ, అటెండ్ రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి అని. ఇది రివిజన్ అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ ఈజ్ రివిజన్, దిస్ ఈజ్ రివిజన్. రివిజన్ చేయండి అని చెప్తాం కదా, అప్పుడు మనం దీన్ని ఇలా చెప్తాం. డూ రివిజన్, డూ రివిజన్ అంటే రివిజన్ చేయండి అని. డౌట్ ఉంటే అడగండి అంటాం, అప్పుడు ఇలా అనాలి. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని. హోంవర్క్ నోట్ చేసుకోండి అన్నప్పుడు, హోంవర్క్ రాసుకోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. నోట్ ద హోంవర్క్, నోట్ ద హోంవర్క్. హోంవర్క్ కంప్లీట్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. కంప్లీట్ ద హోంవర్క్, కంప్లీట్ ద హోంవర్క్ అంటే హోంవర్క్ని కంప్లీట్ చేయండి అని. టైంకు సబ్మిట్ చేయండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. సబ్మిట్ ఆన్ టైం, సబ్మిట్ ఆన్ టైం. రేపు చెక్ చేస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ చెక్ టుమారో, ఐ విల్ చెక్ టుమారో. రేపు చెక్ చేస్తాను హోంవర్క్ అని. ఫోటో తీసి పంపండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. టేక్ ఏ ఫోటో అండ్ సెండ్ ఇట్, టేక్ ఏ ఫోటో అండ్ సెండ్ ఇట్. ఫోటో తీసి పంపండి. క్లియర్ హ్యాండ్ రైటింగ్ కావాలి, మీ హ్యాండ్ రైటింగ్ క్లియర్గా ఉండాలి అని చెప్పినప్పుడు, నీట్గా ఉండాలని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ నీడ్ క్లియర్ హ్యాండ్ రైటింగ్, ఐ నీడ్ క్లియర్ హ్యాండ్ రైటింగ్. మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయడం నాకు కావాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పేరెంట్స్ సైన్ కావాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. పేరెంట్స్ సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్, పేరెంట్స్ సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మీ పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ అనేది అవసరము అని. ఆలస్యం చేయవద్దు, లేట్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ డీలే, డోంట్ డీలే అంటే లేట్ చేయకండి అని. క్లాస్ సీరియస్గా తీసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టేక్ ద క్లాస్ సీరియస్లీ, టేక్ ద క్లాస్ సీరియస్లీ. అనవసరంగా మాట్లాడొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ టాక్ అన్నెసెసర్లీ, డోంట్ టాక్ అన్నెసెసర్లీ. గేమ్స్ ఆడొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ప్లే గేమ్స్, డోంట్ ప్లే గేమ్స్ అంటే గేమ్స్ ఆడొద్దు అని. ఇంకో యాప్ ఓపెన్ చేయొద్దు, మనం ఆన్లైన్లో క్లాస్ చెప్పేటప్పుడు వేరే యాప్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ ఓపెన్ అదర్ యాప్స్, డోంట్ ఓపెన్ అదర్ యాప్స్. బెడ్ మీద కూర్చోవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్దాం. డోంట్ సిట్ ఆన్ ద బెడ్, డోంట్ సిట్ ఆన్ ద బెడ్ అంటే బెడ్ మీద కూర్చోకండి అని. సరిగా కూర్చోండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. శాంతంగా ఉండండి, సైలెంట్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. బీ క్వైట్, బీ క్వైట్.
క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. టీచర్ మాట వినండి అన్నప్పుడు మనం ఇలా అనాలి. లిజన్ టు ద టీచర్. లిజన్ టు ద టీచర్. డిసిప్లిన్ పాటించండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాము. మెయింటైన్ డిసిప్లైన్. మెయింటైన్ డిసిప్లైన్. ఇది వార్నింగ్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. దిస్ ఈజ్ ఏ వార్నింగ్. దిస్ ఈజ్ ఏ వార్నింగ్. మళ్ళీ ఇలా చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ డూ దిస్ అగైన్. డోంట్ డూ దిస్ అగైన్ అంటే దీన్ని మళ్ళీ చేయకండి అని. మీ పేరు నోట్ చేస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ నోటింగ్ యువర్ నేమ్. ఐ యామ్ నోటింగ్ యువర్ నేమ్ అంటే మీ పేరు నేను నోట్ చేస్తున్నాను అని. పేరెంట్స్కి చెప్తాను, మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్తో చెప్తాను అని. ఇది మీ మంచికే అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. దిస్ ఈజ్ ఫర్ యువర్ గుడ్ అంటే ఇది మీ మంచి కోసమే చెప్తున్నా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. ప్రవర్తన మార్చుకోండి, మీ బిహేవియర్ని చేంజ్ చేసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. చేంజ్ యువర్ బిహేవియర్. చేంజ్ యువర్ బిహేవియర్. క్లాస్ రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పినప్పుడు మనం ఇలా ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఫాలో క్లాస్ రూల్స్. ఫాలో క్లాస్ రూల్స్. నో నాయిస్. శబ్దం చేయొద్దు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. నో నాయిస్. నో నాయిస్. మ్యూట్లో ఉండండి అన్నప్పుడు ఇలా చెప్పాలి. స్టే ఆన్ మ్యూట్. స్టే ఆన్ మ్యూట్ అంటే మ్యూట్లో ఉండండి అని. అటెన్షన్ ప్లీజ్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అంటాం. అటెన్షన్ ప్లీజ్ అనాలి. ఫోకస్ పెట్టండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఫోకస్ ఆన్ ద క్లాస్. ఫోకస్ ఆన్ ద క్లాస్. క్లాస్ పైన దృష్టి పెట్టండి అని. టైం వేస్ట్ చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం. నోట్బుక్ రెడీనా? మీ నోట్బుక్ రెడీగా ఉందా అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఈజ్ యువర్ నోట్బుక్ రెడీ? ఈజ్ యువర్ నోట్బుక్ రెడీ? పెన్ తీసుకోండి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. టేక్ యువర్ పెన్. టేక్ యువర్ పెన్. నా వెంట చదవండి అంటే నేను చదివిన తర్వాత మళ్ళీ చదవండి అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. రీడ్ ఆఫ్టర్ మీ. రీడ్ ఆఫ్టర్ మీ. స్టెప్ బై స్టెప్ చెప్తాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ అంటే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఇది ఈజీ అన్నప్పుడు ఇలా చెప్తాం. దిస్ ఈజ్ ఈజీ. దిస్ ఈజ్ ఈజీ. ఇది కొంచెం కష్టం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఇది కొంచెం హార్డ్ అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ ఏ బిట్ డిఫికల్ట్. దిస్ ఈజ్ ఏ బిట్ డిఫికల్ట్ అంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అని. భయపడొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్ అంటే భయపడొద్దు అని. మీరు చేయగలరు, దీన్ని మీరు చేయగలరు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. ప్రాక్టీస్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ ఇట్. రోజు చదవండి, డైలీ చదవండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. స్టడీ డైలీ. స్టడీ డైలీ. టైం మేనేజ్ చేయండి, టైం మేనేజ్ చేసుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. మేనేజ్ యువర్ టైం. మేనేజ్ యువర్ టైం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఎనీ అదర్ డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్? సరే మనం తర్వాత క్లాస్లో కలుద్దాం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంటే మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అని. ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా ఆన్లైన్ టీచర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ రిలేటెడ్ సెంటెన్సెస్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ చేస్తాను. అవి మీకు కావాలంటే ఎస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.